జూలై 21న గురు పౌర్ణమి కదండి. అయితే నాకు కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ చేస్తున్నారు. అక్క మీరు ప్రతి ఏడాది కూడా గురు పౌర్ణమికి మీకు దగ్గరలో ఉన్న బాబా టెంపుల్‌కి వెళ్ళి సేవ చేస్తుంటారు కదా అక్క. అయితే సేవ చేయడానికి ప్రత్యేకంగా మీకు ఏమైనా ఒక గ్రూప్ అంటే ఒక టీమ్ లాగా ఏర్పడి మీరు ఏమైనా సేవ చేస్తున్నారా? ఆర్ ఎవరైనా సరే అక్కడ సేవ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. అలానే గుడి యొక్క డీటెయిల్స్ అడుగుతున్నారు. అడ్రస్, మ్యాప్ ఏమైనా అంటే గూగుల్ లొకేషన్ ఏమైనా ఎగ్జాక్ట్‌గా మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే కొంతమందితో పాటు చాలామందికి కూడా ఈ డౌట్స్ అనేవి ఉండుండొచ్చు. అందుకే క్లియర్ చేద్దామని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అయితే మేము ప్రతి ఏడాది కూడా గురు పౌర్ణమికి సేవ చేస్తాం కదండి. మేమందరం కూడా ఒక టీంలా ఏర్పడైతే గురు పౌర్ణమికి సేవ చేస్తాము. అలా అని మా గ్రూప్ వాళ్ళే చేయాలని ఏం లేదు. దేవుడికి ఎవరైనా సరే వచ్చి సేవ చేయొచ్చు. మీరు ఒకవేళ సేవ చేస్తానంటే హ్యాపీగా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మిమ్మల్ని కూడా సేవ చేయిస్తాను. అంటే నేను చెయ్యించను, మీకు మీరే సేవ చేసుకోవచ్చు అనమాట. అంటే నాతో పాటు నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. చుట్టుపక్కల అంటే ఇక్కడికి దగ్గరలో ఎవరైనా ఉంటే, మద్దిలపాలెంకి దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి మీ వెసులుబాటుని బట్టి అంటే మీకు ఏ టైంలో అవుతుందో ఆ టైంలో టెంపుల్లో ఏమైనా వర్క్ ఉంటే కనుక ఖచ్చితంగా నాతో పాటు తీసుకెళ్తాను. మాకు ఒక్కరికే ఏమీ సేవ పరిమితం కాదు, అందరూ సేవ చేయొచ్చు, అలా అని ఏమీ లేదు. అండ్ అలాగే చాలామంది గుడి అడ్రస్ కూడా అడుగుతున్నారు. అయితే గుడి అడ్రస్ అనేది ఇక్కడ మద్దిలపాలెం దగ్గరికి వచ్చి శ్రీ సాయిబాబా ధ్యాన మందిరం ఎక్కడ అండి అని చెప్పి ఎవరైనా చెప్తారు. మద్దిలపాలెంలోని డిపో బ్యాక్ సైడ్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి పక్కన ఒక సందు ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్కి వస్తే రామాలయం ఉంటుందన్నమాట. రామాలయం దగ్గరికి వచ్చి ఎవరిని అడిగినా సరే ఎగ్జాక్ట్గా మీకు టెంపుల్ అనేది చూపించేస్తారు. సో మీరు హ్యాపీగా వచ్చి సేవ అనేది చేసుకోవచ్చు. అలానే బాబాని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ బాబా మందిరం అనేది మనకి షిరిడిలో చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. టెంపుల్ కూడా చాలా పెద్దది అవ్వడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకో అక్కడికి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అండ్ అక్కడ నాకు అంత వాతావరణం అంతా కూడా చాలా నచ్చుతుంది. సాయిబాబా గుడి ఒక్కటనే కాదు, అందులోని వెంకటేశ్వరం టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, కనకదుర్గది ఉంది, రాజలక్ష్మమ్మ ఉంది, అలానే తర్వాత సత్యనారాయణ స్వామిది ఉంది, నవగ్రహాలది ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉంది, ఇంకా చాలా రకాలైతే అక్కడ ఎన్నో రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఒక్క టెంపుల్కి వచ్చామంటే అందరి దేవుళ్ళని దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంత బాగుంటుంది. ఒక్క గురు పౌర్ణమికనే కాదు, ప్రత్యేకమైన రోజుల్లో కూడా వచ్చి అంటే ఏమైనా పండుగలు అవి ఉన్నాయంటే కూడా వచ్చి ముందు రోజు వచ్చి గుడిలో సేవ చేసి వెళ్ళొచ్చు. కార్తీక మాసంలో సేవ చేయొచ్చు. అలా ఎప్పుడైనా సరే సేవ చేయొచ్చు అనమాట. అలానే ఇక్కడ ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసా? మనలో ఎవరికైనా కొన్ని స్పెషల్ డేస్ అంటూ ఉంటాయి. బర్త్డేస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీస్ కానీ, లేదా మన పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం కానీ ఇక్కడ గుడిలోని భోజనం కూడా పెడుతూ ఉంటారనమాట. మనం సమ్ అమౌంట్ అని వాళ్ళకి ఇస్తే మొత్తం ఆ రోజంతా మన పేరు మీద అంటే ఎవరి పేరు మీద అయితే మనం భోజనం పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద పూజలన్నీ కూడా జరిపించి అక్కడ మనకి మధ్యాహ్నం అన్నదానం కూడా చేయిస్తారు. మన చేతులతో మనమే హ్యాపీగా వడ్డించవచ్చు అనమాట. అలానే గురు పౌర్ణమి కూడా ఎవరైనా మీ చేతులతో ఏమైనా ఇవ్వాలనుకుంటే లైక్ అన్నదానంకి రైస్ కానీ, లేదా బాబా అభిషేకం నిమిత్తం కానీ, బాబాకి ఇంకేదైనా పూల రూపంలో పూల దండలకు కానీ ఏమైనా పూల రూపంలో మీరు ఏది ఇవ్వాలనుకున్నా సరే హ్యాపీగా గుడికి వచ్చి మీ చేతులతో మీరే స్వయంగా ఇవ్వచ్చు. ఆ రోజు స్పెషల్గా మన గోత్రనామాలతోని పూజలు అన్నీ కూడా చేస్తారు. అండ్ చాలా విశేషంగా హారతులతోని బాబాకి అయితే పూజలు చేస్తారనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఆ రోజు మార్నింగ్ నుండి నేను ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉంటాను. అండ్ గురు పౌర్ణమి ముందు ఒక 2 days ముందు కూడా అక్కడే ఉంటాను అనమాట. సో రీసెంట్గా గుడిలోని వార్షికోత్సవాలు అయితే జరిగాయండి. గుడి కట్టి 10 సంవత్సరాలు అయితే అవుతుంది. సో ఆ వార్షికోత్సవాల్లోని కొన్ని పూజలు అయితే చేశారనమాట. గుడికి సంబంధించి కొన్ని పూజలు చేశారు. సో ఆ పూజలకైతే మేము అటెండ్ అయ్యాము. 108 కలశాలతోని బాబావారికి అభిషేకాలు, అలానే శివయ్యకి అభిషేకాలు, అష్టోత్తరాలు, వెంకటేశ్వరంకి అభిషేకాలు, అష్టోత్తరాలు, కుంకుమ పూజలు ఇలా అన్నీ కూడా చేశారనమాట. సో చాలా బాగా చేశారు. అక్కడికి వెళ్ళి మేము కూడా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా పూజల్లోనైతే మేము కూడా కూర్చున్నాం అనమాట. చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి. ఎంతమంది వచ్చినా సరే ఆ గుడి ఆపుతుందనమాట. అంత పెద్ద హాల్ అవి ఉంటాయి. అండ్ ఆ రోజైతే అసలు ఇంకా ఎంత బాగా జరుగుతాయి పూజలు అన్నీ కూడా. సో ఆలయ ధర్మకర్త స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు. సో వాళ్ళు ఆలయ ధర్మకర్తలు అనమాట.
చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఎవరు వెళ్ళినా సరే చాలా బాగా పలకరించి మంచిగా మనల్ని ట్రీట్ చేస్తారు. అసలు ఎలాంటి ప్రౌడ్నెస్ కూడా ఉండదన్నమాట. అసలు వచ్చిన భక్తులందరినీ కూడా చాలా చాలా బాగా చూసుకుంటారు. అండ్ వాళ్ళ వైఫ్ లక్ష్మి గారు కూడా మా గ్రూప్లో ఆమె కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. అంటే మేమే కట్టించాం కదా మాదే గుడి అన్నట్టు ఎప్పుడు ఉండరనమాట. మాలో ఒకరిగా కలిసిపోయి అన్ని వర్క్స్ కూడా చేస్తారనమాట. శివరాత్రికి కూడా చాలా స్పెషల్గా పూజలన్నీ కూడా జరుగుతాయి. సో వాళ్ళ గ్రూప్ అంతా కూడా టీము వాళ్ళది, అంటే సాయిబాబా పాటలన్నీ పాడతారు కదా, సో వాళ్ళది టీం అనమాట. సో అక్కడి నుంచి ఇంకా మొత్తం పూజల్లో అన్నీ కూడా పార్టిసిపేట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. అంటే చాలాసార్లు నేను ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అనేది, కాకపోతే మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా నవగ్రహ పూజలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఎవరైనా పిల్లలు పుట్టకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు కదా, ప్రత్యేకంగా పూజలు అయితే చాలా బాగా చేస్తారు. అలాగే కాలభైరవ స్వామి పూజ కూడా చాలా చాలా బాగా చేస్తారండి. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీరు పేరు గోత్రనామాలు అన్నీ రాయించుకొని చక్కగా దాని ప్రాసెస్ ఏంటని కనుక్కొని మీరు హ్యాపీగా పూజలు అయితే చేయించుకోవచ్చు అనమాట. అలా మేము గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ టైం అయితే 1-2 అయిపోతుంది. అప్పుడు ఇంకా కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉందనమాట. సో ఇంకా ఫాస్ట్గా అన్నం తినాలని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం తింటున్నాను. నేను ఎంత ఫాస్ట్గా తినాలనుకున్నా చాలా స్లోగా తింటానండి. అన్నం ఎందుకో నేను ఫాస్ట్గా తినలేను. మొత్తం ఒక 5 పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లోని, మా వారు పిల్లలు మా అత్తయ్య నేను పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ నలుగురు తినేసి మొత్తం అటు ఇటు తిరిగేసి వాళ్ళకి సగం అరిగిపోద్ది. కానీ నేను మాత్రం ఇంకా తింటూనే ఉంటాను. అంటే స్లోగా తింటాను, ఎక్కువ తింటాను ఇంకా స్లోగా తింటాను. ఇక్కడ స్లోగా తింటున్నాను, ఫాస్ట్గా తింటున్నాను మీకు తెలియదు, కానీ అక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. నేను తినే తిండి వీడియో పెడితే కనుక ఒక వ్లాగ్ సరిపోదురా బాబు అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాడు అనమాట. ఆ రోజు నేను ఆనియన్ వేసుకోకుండా కొంచెం తాలింపు వేసి బెండకాయనైతే ఫ్రై చేసుకున్నాను. ఇంకా పప్పులోని ఆనియన్స్ అవి వేసానని చెప్పి అది తినకుండా జస్ట్ ఆ కర్రీతోనే కొంచెం రైస్ అయితే తిన్నాను అనమాట. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా రీసెంట్గా సేల్ అయ్యింది కదా, సో ఆ సేల్లో అయితే తీసుకున్నాను అనమాట. నార్మల్గా నాకు ఎప్పుడైనా అమెజాన్లో షాపింగ్ చేయాలని అనుకునేటప్పుడు నాకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే నేను వెంటనే తీసేసుకోకుండా కార్ట్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఎలాంటి సేల్స్ ఏమైనా రన్ అవుతాయి కదా, అలాంటి టైంలో ప్రైజెస్ అనేవి డ్రాప్ అవుతాయి కదా అని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చేసి నేను నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకుంటాను. సేల్లో ఎప్పుడు కూడా నార్మల్గా ఉండే ప్రైస్ కంటే చాలా వరకు డ్రాప్ అవుతుందండి. అందుకే ఎప్పుడైనా ఏదైనా అమెజాన్లో సేల్ అవుతుందంటే కనుక అలాంటప్పుడు మనకి ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చి మనం తీసుకోవాలనుకుంటే అలాంటి సేల్స్ని యూటిలైజ్ చేసుకుంటే మనకి ప్రైజెస్ అనేవి చాలా బాగా డ్రాప్ అవుతాయి. అండ్ ఇలాగ నేను ఆ సేల్లోనే నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన హ్యాండ్ బ్యాగ్స్లో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ప్రెజెంట్ కూడా సేల్ అనేది రన్ అవుతుంది, అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది. ఈ సేల్ వచ్చేసి జూలై 18 నుంచి జూలై 21 వరకు కూడా ఉంటుంది. ఈ డేట్స్ మధ్యలో మీరు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. టాప్ 1500+ బ్రాండ్స్ మీద అప్ టు 50 to 80% ఆఫ్ అయితే ఉంది. అండ్ కొన్ని బ్రాండ్స్ అయితే సేమ్ డే కూడా డెలివరీ చేస్తున్నాయి. అండ్ 4 lakhs+ స్టైల్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ సేల్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ప్రైమ్ డే సేల్స్లో ఎప్పుడు కూడా మనకి మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా అసలు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను అడిసా బ్రాండ్ నుండి ఇలాంటి ఒక స్లింగ్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను. ఇంతకుముందు నేను చాలాసార్లు అడిసా బ్రాండ్ నుండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. చూడడానికి చాలా క్లాసీగా ఉండడంతో పాటు మంచి క్వాలిటీని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. దట్ టు రీజనబుల్ ప్రైస్. ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. మంచిగా స్లింగ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వాలెట్స్ కానీ అడిసా బ్రాండ్లో అయితే మంచి ఉంటాయి. దట్ టు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి. సో బ్యాగ్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట. మంచి దీన్ని ఏమంటారు, గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ ఏదో అంటారు. సో అది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది. సో లోపల మనకి మంచి క్వాలిటీతోని క్లాత్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇలాగా వేర్ చేసుకోవడానికి ఇలా చైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ, చక్కగా ఎక్కడికైనా బయటకి చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఇలా స్టైల్ చేసుకోవచ్చు. మంచిగా జీన్స్ మీద కానీ, ఏమైనా టాప్స్ మీద కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది బిలో 500 రూపీస్ మాత్రమే. అంటే నేను సేల్లో తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. 500 లోపే నాకు పడింది. హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. కలర్ అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. సో ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి.
అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా అడిసా బ్రాండ్ నుండి తీసుకున్నాను. ఇలాంటిది ఇంతకు ముందు క్రీమ్ కలర్లోనే కొంచెం డిజైనర్ వేర్ అయితే నేను తీసుకున్నాను. ఆ హ్యాండ్ బ్యాగ్కి ఎంతమంది చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో ఇది కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి సేల్లో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఫ్రంట్ అయితే మనకి ఇలా వస్తుంది, మంచి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో సో వస్తుంది అనమాట. అండ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది కూడా అడిసా బ్రాండ్ నుండి తీసుకున్నాను. అండ్ మనము ఇలా వేర్ చేసుకోవడానికి ఇలాగ బెల్ట్ అండ్ చైన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుందండి. మనం ఎక్కడైనా పార్టీ వేర్ వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్కి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. మొత్తం క్రీమ్ కలర్తో వచ్చింది కాబట్టి చాలా క్లాస్ లుక్ అండ్ చాలా నీట్గా డీసెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా వేసుకునేటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ దేని మీదకైనా సరే చాలా చాలా బాగా సూట్ అవుతుంది. ముఖ్యంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మన లవ్డ్ వన్స్ అనుకునే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా 500 రూపీస్ బిలోవే వచ్చింది. అండ్ లోపల చూస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట. జిప్ క్వాలిటీ, క్లాత్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా స్పేసియస్గా కూడా ఉంది. సో ఇలా మధ్యలో మనకి ఒక చిన్న పార్టీషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా జిప్ అయితే వస్తుంది. సో జిప్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో సూపర్గా ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ ఇలా చిన్న సెల్ఫ్ డిజైన్లో వచ్చిందనమాట. సో ఇది కూడా అడిసా బ్రాండ్ నుండి తీసుకున్నాను, మంచి క్వాలిటీతో వచ్చింది. అండ్ తర్వాత యూనికార్న్ థీమ్ నుంచి ఇలా ఒక చిన్న బ్యాగ్ని అయితే తీసుకున్నాను. ఇదైతే ఒకరికి గిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చినట్లు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎవరికైనా ఒక 10 to 15 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళకి ఈ యూనికార్న్ థీమ్తో ఉన్న ప్రోడక్ట్స్ ఏమి ఇచ్చినా సరే చాలా చాలా బాగా ఇష్టపడతారు. సో ఇది కూడా సేమ్ నేను అడిసా బ్రాండ్ నుండి తీసుకున్నాను. ఇది ఎంతో తెలుసా, అరౌండ్ 295 రూపీస్ ఎంతో పడింది. 299 రూపీస్ తెలియదు కానీ సేల్లో కాబట్టి నార్మల్గా అయితే ఈ ప్రైస్కి రాదు. అందులో యూనికార్న్ థీమ్ ఏవి కూడా తక్కువ రేట్ ఉండవండి, అన్నీ కూడా కాస్ట్గానే ఉంటాయి. సో ఇలా వచ్చిందనమాట బ్యాగ్ అంతా కూడా. అండ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అసలు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా పట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఒక ఇలాగ స్లింగ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇలా కూడా ఇచ్చారు. పిల్లలు హ్యాపీగా ఇందులోని ట్యాబ్ కానీ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఈ క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు, అంత తొందరగా అస్సలు పోదండి. నార్మల్గా అడిసా బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాలెట్స్ కానీ ఏవైనా సరే చాలా బాగుంటాయి. సో ఇది కూడా ఎవరికైనా పిల్లలకి ఆడపిల్లలకి గిఫ్ట్ చేయాలనుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. అంటే ఓన్లీ 15 ఇయర్స్ ఏజ్ వాళ్ళకనే కాదు, చిన్న పిల్లలుగా ఇప్పటికీ ఇలాంటివి ఇష్టపడుతున్న వాళ్ళకి ఎవరికైనా సరే గిఫ్ట్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ఒక బ్రాండ్ అండి, జూక్ బ్రాండ్. ఇంతకుముందు కూడా నేను ఈ బ్రాండ్ కోసం నేను డైరెక్ట్ ఒక రివ్యూని చేశాను. బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది, రివ్యూ చేశాను. అది చూసిన తర్వాత నాకు చాలా మంది ఈ బ్యాగ్ని ఆర్డర్ పెట్టమని ఎంతమంది అడిగారు. నేను చాలా మందికి ఆర్డర్ పెట్టాను కూడా. సో ఇది కూడా నాకు బాగా కావాల్సిన ఒక ఆమెకి నేను గిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ హ్యాండ్ బ్యాగ్ నేను తెప్పించుకున్నాను. ఇది జూక్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి కానీ ఎవరైనా ఒక మంచి అంటే రోజు కూడా కొంచెం ప్రొఫెషనల్గా చాలా నీట్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంటుంది. లేదు ఇప్పుడే మీరు ప్రెగ్నెంట్స్ అయ్యారు లేదా డెలివరీ అయ్యారు, చిన్నపిల్లలు బార్న్ బేబీ ఇప్పుడే ఉన్నారు అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక డైపర్ బ్యాగ్గా చాలా బాగుంటుంది. చూడడానికి ఎంత క్లాసీగా ఉందో, లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ కింద ఇలాగా నించోడానికి కూడా లెగ్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ దీని జిప్ క్వాలిటీ కానీ లోపల స్పేస్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనం ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక జిప్ వచ్చింది. అండ్ సైడ్ ఇక్కడ మనం వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా సైడ్కి ఒకటి వస్తుంది. అంటే వాటర్ బాటిల్ పెడితే ఇందులో పడిపోవడం అలా అస్సలు ఉండదు, అంత బాగుంటుంది. సో ఇలాగా క్వాలిటీ అంతా కూడా సూపర్ ఉంటుంది. ఎవరికైనా సరే ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేయాలనుకుంటే కనుక నేను ఫస్ట్ ప్రిఫర్ చేసింది అయితే ఈ జూక్ బ్యాగ్స్ చెప్తారండి. జూక్ బ్యాగ్స్లో చాలా ఎక్కువ మనకి కలెక్షన్ అనేది ఉంటుంది. స్లింగ్ బ్యాగ్స్, వాలెట్స్, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్, మెయిన్గా కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకైతే ఈ బ్యాగ్స్ చాలా బాగుంటాయి. వేసుకుంటే కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. అంటే చాలా డీసెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది మెయిన్గా మన ఇండియన్ బ్రాండ్ అనమాట. అండ్ క్రూయల్టీ ఫ్రీ బ్రాండ్ కూడా, అంటే క్రూయల్టీ ఫ్రీ కూడా. అంటే ఈ బ్యాగ్ ప్రాసెస్ చేసినప్పుడు మనం ఎలాంటి యానిమల్ని కూడా వాళ్ళు హార్మ్ చేయలేదు, ఎలాంటి యానిమల్కి కూడా హార్మ్ చేయలేదు. కాబట్టి హ్యాపీగా ఈ బ్యాగ్ని ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. సో ఇది నేను తీసుకున్నాను ఇంకొక బ్యాగ్. అండ్ దీంతో పాటు ఒక ప్లాజో కూడా సెట్ తీసుకున్నాను. ప్లాజో సెట్ కాదు, ప్లాజో ప్యాంట్ ఒకటి తీసుకున్నాను.
సో ఈ వైట్ కలర్ ప్లాజో ప్యాంట్ కూడా ఒకటి తీసుకున్నాను. నార్మల్గా మనకి ఈ రీసెంట్ టైమ్స్లోని ఎవ్వరూ కూడా లెగ్గిన్స్ జెగ్గిన్స్ అలా ఏం యూజ్ చేయట్లేదు, ఇలా ఇవే యూజ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా హాయిగా ఉంటుంది వేసుకోవడానికి, చాలా బ్రీతబుల్గా అనిపిస్తుంది. డే మొత్తం మీద ఎక్కడ తిరిగినా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి గ్లోబస్ అనే బ్రాండ్ నుండి తీసుకున్నాను. సో మనకి ఇక్కడ ఇలా ఉంటుంది వేస్ట్ పార్ట్ దగ్గర, సో మొత్తం అంతా ఇలా ఉంటుంది. అండ్ కింద మనకి లెగ్ పార్ట్ దగ్గర ఇలా లేస్ లాగా వస్తుంది అనమాట. సో ఫుల్ క్రీమ్ వైట్ అండి, చాలా బాగుంది. అండ్ ఇది ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగుంటుంది అండ్ మెత్తగా ఉంది, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇవి నేను తీసుకున్నాను. టోటల్గా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేల్ని యూటిలైజ్ చేసుకోండి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది జూలై 18th నుంచి జూలై 21st వరకు కూడా ఉంటుంది. అండ్ ఇందులోని 1500+ టాప్ బ్రాండ్స్ మీద అప్ టు 50 to 80% ఆఫర్స్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని బ్రాండ్స్ అనేవి సేమ్ డే డెలివరీ ఇస్తున్నాయి. అండ్ 4 lakhs+ బ్రాండ్స్ మీద మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి. సో సేల్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. టాప్ బ్రాండ్స్ మీద చాలా వరకు ప్రైజెస్ అనేవి డ్రాప్ అయి ఉన్నాయి. అండ్ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. అలా మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా కొంచెం వర్క్ ఉండి బయటకు అయితే వెళ్ళాము. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇంటికైతే ఆల్మోస్ట్ 7 అయిపోయిందండి. ఇంకా రాగానే గబగబా ఫ్రెష్ అయిపోయి స్నానం అన్నీ కూడా చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మాప్ పెట్టేసి దేవుడి గదిలో దీపారాధన అయితే చేసుకున్నాను ఫస్ట్. అండ్ వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా, అమ్మవారికి ఒక్కరోజైనా సరే దీపం పెట్టుకుందామని చెప్పేసి అమ్మవారి పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాము. బయటికి వెళ్ళామని చెప్పాం కదా, వస్తుండగా ఈ డేట్స్ అయితే కనిపించాయి, పచ్చి ఖర్జూరాలు అంటారు, ఇవి కనిపించాయి. సో సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే నేను ఎక్కువ దేవుడికి పెడుతుంటానండి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ దేవుడికి పెట్టిన తర్వాత మనం తినడం కూడా చాలా మంచిది. అంటే ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ ఆ సీజన్లో తినడం వల్ల మనకు కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి వచ్చినప్పుడు ఆ ఖర్జూరాలు అయితే తీసుకొచ్చాను అనమాట. అలానే అమ్మవారికి దుంపలు కూడా నైవేద్యం పెడతారు కదా, ఆ దుంపలు కూడా ఉడకబెట్టి పెట్టాను. అండ్ అమ్మవారి పూజకు అని చెప్పేసి ముత్యాలను కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ ఖర్జూరాలు వచ్చేసి ఎప్పుడో మేము చిన్నప్పుడు ఈ టేస్ట్లో ఉన్నవి మా ఊర్లో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని తినేవాళ్ళము. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి వైజాగ్లో అయితే మాకు రోడ్ సైడ్ ఇవి పెట్టి అమ్ముతున్నారనమాట. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి టేస్ట్ని చూడగలుగుతున్నాము. చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట. సో ఆ మెమొరీస్ అనేవి నిజంగా చాలా ప్రీషియస్ అండి. చిన్నప్పుడు అంటే అప్పట్లో నిజంగా ఒక మంచి ఫుడ్ తినేవాళ్ళం అనమాట. సో అలాంటిది మళ్ళీ కనపడి తీసుకున్నాము. అది కేజీ 190 రూపీస్ పడింది, తీసుకున్నాను. అండ్ తర్వాత వస్తుండగా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అనమాట. మరికొన్ని ఫ్రూట్స్ కూడా పైనాపిల్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అలానే పువ్వులు కూడా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారి పూజకి. ఒక 2 దండలా కట్టాను, మిగిలినవేం విడి పువ్వులు ఉంచాను అష్టోత్తర పూజకి. అలానే వారాహి అమ్మ విగ్రహం అయితే పెట్టుకుంటున్నానండి. నా దగ్గర చిత్రపటం అయితే లేదు, విగ్రహం ఓన్లీ పూజలో మాత్రమే పెట్టి తర్వాత తీసేస్తాను. చిన్న విగ్రహం 3 ఇంచెస్లో ఉన్నది, అది తీసుకొని పెట్టుకున్నాను. అలానే అమ్మవారికి దీపారాధన చేయడానికి ఒక లోటస్ దీపం కూడా పెట్టాను. అలానే ఏకహారతి కోసం ఈ ఏకహారతిని కూడా తీసుకొని పెట్టుకున్నాను. ఇదైతే మన స్టోర్లోనే ఉంది. సో నాకు బాగా నచ్చి ఏకహారతిని కూడా పెట్టుకున్నాను. అలానే అమ్మవారికి ఇలాగా ఎక్కువ దీపాలు వెలిగిద్దామని చెప్పేసి లైట్ వెయిట్ దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇవైతే క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ అలాగే చూడడానికి కూడా చాలా కళగా అనిపిస్తుందని చెప్పేసి లైట్ వెయిట్లో ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అంటే అలా అని వంగిపోవడం అలా కాదు, బాగుంటాయి. అందుకని ఈ దీపాలను కూడా పెట్టుకున్నాను. ఈ దీపాలు కూడా మన స్టోర్లో ఉంటాయి, మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మీరు బుక్ చేసుకోవచ్చు. అలానే పరిమళ గంధం ఆయిల్ను కూడా పెట్టుకున్నాను. అంటే దీపం వెలిగించినప్పుడు దీపంలో వేద్దామని చెప్పేసి. అండ్ అమ్మవారికి పానకం పెడతారు కదా, పానకం కోసం అని చెప్పేసి బెల్లం పౌడర్ను కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. అలాగే మంచి పరిమళం కోసం అమ్మవారి పీట మీద అత్తరు వేద్దామని చెప్పేసి జవ్వాదు అత్తరు అండ్ అలాగే శాండిల్వుడ్ అత్తరు 2 కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ పూజ సామాగ్రి ఇప్పుడు చూపించిందంతా కూడా మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది, మీరు డైరెక్ట్గా వచ్చైనా తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అగరవత్తులు, ధూప్ స్టిక్స్, ఎర్రవత్తులు కూడా రెడీ చేసుకున్నాను. ఈ మధ్య ఈ ధూప్ స్టిక్స్ వాడుతున్నానండి. ఇవి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అనమాట. ఎంత మంచిగా ధూపం వస్తుందో, చాలా మంచి సువాసన వస్తుంది, చాలా బాగా ధూపం వస్తుంది. అలానే ఆ పొడి కూడా బ్లాక్గా కాకుండా వైట్గా వస్తుంది అనమాట. అసలు కింద పడినా సరే మనకి ఎక్కడ కూడా బ్లాక్గా అయిపోవడం, మెస్ అయిపోవడం అస్సలు ఉండట్లేదు, వైట్గా వస్తుంది. అంటే మనకి విభూది ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది, చాలా బాగుంది. మెయిన్గా నాకు ఆ స్మెల్ చాలా బాగా నచ్చింది, అందుకే ఆ ధూప్ స్టిక్స్ అయితే యూస్ చేస్తున్నాను. అవి కూడా ప్రజెంట్ మన దగ్గర అయితే స్టాక్ అయితే ఉన్నాయి, ఎవరైనా బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది ఒకసారి తీసుకునే వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అనమాట. సో అలాగా మొత్తం పూజ సామాన్ అంతా కూడా సిద్ధం చేసుకొని ఇంకా పూజను అయితే మొదలు పెడుతున్నాను.
అండ్ నేను వారాహి నవరాత్రులు అయితే ఎప్పుడూ చేయనండి, చెయ్యలేదు ఇంతవరకు. ఇక మీదట కూడా చేస్తానో లేదో తెలియదు, కానీ ఇంతవరకు అయితే మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వారాహి నవరాత్రుల కోసం పూర్తి అవగాహన అనేది లేదు. అసలు ఎలా చేయాలని కానీ, ఎలాంటి నియమాలు పాటించాలని కానీ ఒక్కటి కూడా అవగాహన అనేది లేదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు వారాహి నవరాత్రులు చేయట్లేదు అక్క, అన్ని పూజలు కూడా చేసి చూపిస్తారు కదా అని చెప్పి. అన్నీ చేయనండి, కొన్ని మాత్రమే నేను చేస్తాను. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు ఇలాంటివి ఏమి కూడా నేను ఇంతవరకు చేయలేదు. అందుకే మీకు వీడియోస్ కూడా నేను ఏవి కూడా చేసి చూపించలేదు అనమాట. వారాహి నవరాత్రులు కూడా లాస్ట్ ఇయర్ ఒక్కరోజు చేసుకున్నాను, అమ్మవారి పూజ చేస్తే మంచిది అన్నారని. ఈ ఇయర్ కూడా ఒక్కరోజే పంచమి రోజు అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. అమ్మవారికి ఒక్కరోజు పూజ చేసుకున్న చాలు, తృప్తిగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతోని ఒక్కరోజు అమ్మ అని పిలిచిన పలుకుతారు అమ్మవారు అని చెప్పేసి ఒక్కరోజు మాత్రమే చేసుకున్నాను అనమాట. నవరాత్రుల యొక్క నియమాలు కానీ నాకు పూజా విధానం కానీ తెలియదండి, అందుకే నేనైతే పూజ చేయలేదు, మీకు కూడా చూపించలేదు. చేయకూడదు అని చెప్పట్లేదు, చాలా కఠినంగా చేయాలి, చాలా నియమ నిష్టలతో చేయాలి. చేసేసామని ఏదో చూపించేసుకోవడం కాదు, అబద్ధం ఆడకుండా, అంటే అసత్యం పలకకుండా, తప్పు చేయకుండా, ఒక తప్పుడు మాట కూడా నోట్లో రాకుండా, ఎవరిని హేళన చేయకుండా చాలా దగ్గర, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూజ చేయాలని చెప్తారు ఈ అమ్మవారిది మాత్రం. అసలు నాకు తెలిసిన నియమాల్లో కొన్ని ఇవన్నమాట. ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాను. అందుకే నాకు అసలు పూర్తిగా ఏమీ తెలియకుండా, ఆ అమ్మవారి ఉపాసన తీసుకోకుండా నేను చేయకూడదు అని చెప్పేసి ఇంకా నేనైతే చేయలేదన్నమాట. అంతే, ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు, వేరే కారణం కూడా ఏమీ లేదండి. కానీ అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక్కరోజు చేసుకున్న చాలు, తృప్తిగా మనస్ఫూర్తిగా, అసలు ఎలాంటి మనసులోని ఏది కూడా పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా, అంటే నిర్మలమైన మనసుతోని ఒక్కరోజు చేసుకున్న అమ్మకి చాలు, అమ్మ పిలిస్తే పలుకుతారు. ఆ విషయం అయితే నాకు తెలుసు, అందుకే నేను అమ్మవారికి అయితే ఒక్కరోజే చేసుకున్నాను అనమాట. చేసుకున్న వాళ్ళు నవరాత్రులు కూడా చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు, చేసుకోకూడదని నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. దయచేసి మళ్ళీ నన్ను తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి, ఓకేనా. అండ్ ఇలాగ అమ్మవారికి అయితే ముందు ఒక పీటని ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమ వేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ చేసి ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించి పూలు పెట్టి అప్పుడు దీపారాధనకి అయితే సిద్ధం చేసుకున్నాను. పంచమి రోజు చేసుకున్నానని చెప్పి 5 దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట. 5 దీపాల్లో కూడా నువ్వుల నూనె వేసుకొని ఎరుపు ఒత్తుల్ని వేసి దీపారాధన చేసి ధూపాన్ని అయితే చెప్పాను కదా, సాంబ్రాణి ధూప్ స్టిక్, అదే అగరబత్తులతో ధూపాన్ని ఇచ్చారని చెప్పి చాలా బాగా ధూపం వస్తుందండి. ఇక్కడ నేను నిజంగా కెమెరాకి కొంచెం అడ్డుగా ఎక్కువ అవుతుందని చెప్పి సైడ్కి పెట్టాను, కానీ అమ్మవారికి అయితే ధూపం భలే వచ్చింది. అసలు చాలా నిండుగా, చాలా మనస్తృప్తిగా అనిపించింది. సో అలాగ ధూపాన్ని అయితే వేసి దీపాల్లో కూడా కొంచెం పరిమళ గంధం ఆయిల్ని కూడా వేసాను, మంచి సువాసన వస్తుందని. అలానే పీట మీద కూడా జవ్వాదు అత్తరు, శాండిల్వుడ్ అత్తర్ను కూడా అప్లై చేశాను, చాలా మంచి సువాసన వస్తుంది అనమాట అప్లై చేస్తే. సో అలాగా ధూపం దీపం కూడా పెట్టి అమ్మవారికి పసుపు కొమ్ములతోని అష్టోత్తరం అనేది చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారి మంత్రాన్ని అయితే చదువుకున్నాను. అలానే అమ్మవారికి నైవేద్యం కింద పానకం ఖచ్చితంగా పెడతారు కదా, సో పానకం, అలానే దుంపలు కూడా పెడతారండి. ఎర్ర దుంపలు అంటాం మేము, మరి ఎవరి ప్రాంతం బట్టి ఏమంటారో తెలియదు, కానీ మేమైతే ఎర్రదుంపలు అంటాము. సో అవి కూడా పెట్టాను. అలానే నేను ఏవైతే పచ్చి ఖర్జూరం తీసుకొచ్చానో అవి కూడా పెట్టాను అనమాట. సింపుల్గా చేసుకున్నాను, అసలు ఏ హడావిడి లేదు, ఏమీ లేదు, చాలా చాలా సింపుల్గా చేసుకున్నాను. కానీ చాలా తృప్తిగా అనిపించింది. అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఎంత కళగా, ఎంత నిండుగా అనిపించిందో, చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇలా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి 2 చేతులు జోడించి 2 మోకాలు వేసి శిరస్సు వంచి అమ్మవారికి దండం పెట్టుకున్నాను అనమాట. అమ్మ ఈ సంవత్సరం ఇలా జరిగింది పూజ, వచ్చే సంవత్సరం కూడా ఎంతో కొంత నీ పూజ చేసుకునేలా చేయి తల్లి అని చెప్పి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అండ్ అలాగే వెనకాతలు వేసిన బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను శ్రావ్స్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. తన నెంబర్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ విధంగా నేను వారాహి అమ్మ పూజనైతే ఒకరోజు తృప్తిగా చేసుకున్నాను. పూజ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.